నమస్తే. మనము త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పాం కదా, అంటే ఏంటి, ఏం చెప్పినా ఒకటేనబ్బా, ప్రిన్సిపల్ సేమే. ఏంటి నిజం చెప్పాలంటే దేవుడికిగా సంబంధించినటువంటి విషయం చెప్పింది చాలా తక్కువ. ఎందుకు? నిరాకారమైన, నిర్గుణమైన, నిశ్చలమైన, సర్వత్రా వ్యాపించినటువంటి చలనం లేని అటువంటి భగవతత్వ స్థితిని ఎవరు మన మనసుతో కానీ మన బుద్ధితో కానీ కనుక్కునేది కష్టం. కాకపోతే ఏంటి, వండర్ఫుల్గా ఆ ప్యూర్ కాన్షియస్నెస్, స్వచ్ఛమైనటువంటి ఆ జ్ఞానము అది కంప్లీట్గా ఉన్నది. దాని నుంచే సర్వత్రా వ్యక్తమైంది. ఇప్పుడేంటి ఇక్కడ చెప్పింది ఏంటి, కాకపోతే ఆ స్థితిని గ్రహించి 24 గంటలు ఆ స్థితి నా దగ్గరే ఉన్నది, నాకు ఆ స్థితికి తేడా లేదు అనేటువంటి విషయానికి మనం రావాలంటే సడన్గా రావడం అనేది కుదరదు. ఈ టెక్స్ట్లో కూడా అదే చెప్తున్నాడు. శంకరాచార్య గారు కూడా అదే చెప్పారేంటి, ఉత్తమ, మధ్యమ, ఆ తర్వాత అధమ, అధమ అధమ అని 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళకి మొట్టమొదటి అర్థమైపోతుంది. ఎందుకు అర్థమైపోతుంది? వాళ్ళు దాని గురించి కొద్దో గొప్ప ఒక పని చేసుంటారు కాబట్టి. ఏంటి ఆ పని? ఏంటి, కర్మని నిష్కామ కర్మంగా చేస్తే మనసు స్వచ్ఛం అయిపోతుంది. రెండోది ఏంటి, ఒకే విషయం మీద మనసు పెడితే దాన్ని భక్తి అంటారు. అప్పుడు మనకి ఏ కెపాసిటీ వస్తుంది, ఏ విషయం కావాలంటే ఆ విషయం మీద మన మనసు పెట్టగలిగినటువంటి సింగిల్ పాయింట్ అంటే వస్తుంది. మూడోది ఏంటి, యోగం. యోగం వల్ల ఏమొస్తుంది, డిసిప్లిన్ వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలని, మన మనస్సుని మనం ఎలా కట్టడి చేసుకోవాలనేటువంటి విషయం యోగం వల్ల వస్తుంది. అల్టిమేట్ ఏంటి, జ్ఞానం. సర్వత్రా వ్యాపించినటువంటి నిరాకారమైనటువంటి జ్ఞానం, ఆ స్థితి మనందరిలో ఉన్నది. కాబట్టి ప్రకృతి అనేది ఇది ఉండదు, వస్తుంది, వెళ్ళిపోతుంది. అందుకని దీనికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి మనసు యొక్క ఆలోచనలు, మన బుద్ధి చేస్తున్నటువంటి వ్యవహారాన్ని కనుక మనం గ్రహించగలిగినటువంటి స్థితి ఉంటే మనం మనసు చేతిలో బానిసలు కాకుండా ఉంటాము. మనసు మనం చెప్పినట్టు వినే స్థితికి తీసుకొని వస్తాము. అప్పుడు సత్యం అసత్యం అర్థమవుతుందని భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ త్రిపుర రహస్యంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు త్రిపుర రహస్యంలో? దత్తాత్రేయుడు, పరశురాముడు. వాళ్ళిద్దరి సంవాదన సరే చాలాసార్లు మాట్లాడుకున్నాం. పరశురాముడు అంతా జయించాడు, ఆ స్థితికి వచ్చాడు, కర్మ చేశాడు, యజ్ఞాలు చేశాడు, 12 సంవత్సరాలు ఉపాసన చేశాడు. ఇక్కడికి వచ్చి నాకు ఇంకా శాంతి కలగడం లేదు, విషయం చెప్పమంటాడు. నిజంగా నీకు శాంతి ఎందుకు నాకు కలగడం లేదు, నేను ఇన్ని చేసి వచ్చాను కదా అంటాడు. దానికి కారణం ఒకటే ఉందయ్యా, నువ్వు విషయం కోసం అవగాహన పెట్టుకొని విచారణ చేయడంలా, అంతే కదా. ఇప్పుడు మనం అన్నిటికీ మూలం ఏంటి, మన భౌతికంగా చూసుకున్నా సరిగా ఆలోచించలేకపోవడం. కరెక్ట్గా కనుక మనం థింక్ చేసామంటే సమస్య అనేది ఉండదు, మనకు అవగాహన వస్తుంది. కానీ మన మనసు ఊరుకోదు. అది ఎంతసేపటికి అజ్ఞానంగా లోపలికి తీసుకొని పోతూనే ఉంటుంది. ఎంతసేపటికి ఏంటంటే అది చెప్పిందే కరెక్ట్ అంటుంది, సత్యాన్ని నమ్మనివ్వదు, మన దృష్టిని మంచిగా చూడలేదు. ఈ వేషాలన్నీ మనసు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నది అదే. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, నీకు విచారణ ఉండాలయ్యా, విచారణ ఉంటే కొంచెం నీకు విషయం అర్థమవుతుంది. నాకు విచారణ ఎందుకు లేకుండా పోతుంది, నువ్వు మంచి కంపెనీలో లేవయ్యా, నీకు కనుక సత్ కంపెనీ ఉంటే, సత్సంగం కనుక ఉంటే నీకు కరెక్ట్గా విచారణ చేయగలుగుతావు అనేటువంటి విషయంగా చెప్తూ, సత్సంగం అంటే ఏంటి అంటే నువ్వు మంచి విషయంగా కనుక ఉంటే నువ్వు ఆ అభివృద్ధిలోకి వెళ్ళిపోతావు. మనసు కనుక సరైన విషయాలను పట్టుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతావు. ఇప్పుడు సత్సంగంలో ఏం చెప్పారు, నా 3-4 చాప్టర్స్, 4-5 చాప్టర్స్లో సత్సంగం అంటే ఏంటి, దానివల్ల ఏంటి, హేమచూడు అనేవాడు హేమలేఖ అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి చాలా జ్ఞాని. అతను చెప్తుంది, నిజంగా ఆనందం అంటే ఏంటయ్యా, వస్తువుల్లో రాదు, నీ మనసులో ఉన్నటువంటి ఒక విషయం పెట్టుకొని ఇంద్రియాలతోటి దాన్ని ప్రెషర్ చేసి అది లేకపోతే పోతాము అన్నట్టు విధంగా దాన్ని కృషి చేస్తావు. అంటే ఏంటి, వస్తువు బయట ఉంది కానీ నీ ఘర్షణ అంతా లోపల ఉన్నది అని చెప్పి ఆమెకి చెప్పిన తర్వాత హేమచూడు పాపం ఆలోచనలో పడిపోతాడు. ఆయనకి ఏం చేయబుద్ధి కాదు, మళ్ళీ అడుగుతాడు భార్యని, నాకేం అర్థం కావడం లేదు, నువ్వు ఇంత చెప్పావు కానీ నేను ఏ పని చేస్తున్నా నువ్వు చెప్పిన విషయాలే నాకు గుర్తొస్తున్నాయి, నా మనసు నిలబట్టలేదు, నాకు ఇంకా విషయం చెప్పు అంటాడు. అప్పుడు ఏం అర్థం చేసుకుంటూ, ఓహో ఇతను ప్రిపరేషన్ అయినాడు, ఇతను విత్తనం పడింది, ఈ ఘర్షణ ఉండటం మంచిది, ఈ విషయాన్ని అర్థం చేసుకుంటాడు అనే విషయంగా ఒక కథ చెప్పింది. నిన్న మనం ఆ కథని చదువుకున్నాం. అంటే చదువుకున్నాము అంటే అది ఎలా చెప్పాలో కూడా నాకు అప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనిపించింది. విషయం ఏంది, ఆ కథ మొత్తంలో చెప్పింది నిజం చెప్పాలంటే ఆ నిరాకారమైనటువంటి భగవతత్వం, స్వచ్ఛమైనటువంటి భగవతత్వంలో నుంచి ఒక లైఫ్ అంటే ఇంకొక చిన్న లైఫ్ భగవతత్వం ప్రాసెస్ అయింది. దానికి ఉన్నది బుద్ధి. ఈ బుద్ధి ఏం చేసింది, బుద్ధి ఒరిజినల్గా ఇది కూడా స్వచ్ఛమే, కాకపోతే ఇది పోయి అజ్ఞానాన్ని ప్రాసెస్ చేసింది. అజ్ఞానం, అవిద్య. అవిద్య అంటే మళ్ళీ పూర్తి జ్ఞానం లేదని కాదు, ఉన్నది కానీ సరిపోయిన జ్ఞానం లేదు, అనవసరపు జ్ఞానం చాలా ఉంది. ఈ స్టోరీ ఎవరి కోసం చెప్పారు,
మన కోసమే చెప్పారు. ఏ ఆధ్యాత్మిక గ్రంథమైనా భగవతత్వానికి చెప్పింది చాలా తక్కువ. మన మనసుని, మన బుద్ధిని, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని ఎలా భగవతత్వం ఒకటే తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంగా మనం లగ్నం చేసి వండర్ఫుల్గా ఈ పరికరాన్ని అంటే ఈ శరీరాన్ని ఎలా ఉపయోగిస్తూ హ్యాపీగా ఉండాలనే మన ఋషులు చెప్పింది. వాళ్ళు పాపం అనుభవంలోకి తెచ్చుకున్నారు, వాళ్ళు అదే మనకి చెప్పారు. అంతే తప్ప వాళ్ళు స్వర్గం ఉందని కానీ, నరకం ఉందని కానీ, దేవుడికి పేరు ఉందని కానీ వాళ్ళు ఏమీ చెప్పాల. కాకపోతే ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు అన్నీ చేస్తారు. అంటే వాళ్ళు పూజించే దేవతలు, వాళ్ళు చదువుకునే సాహిత్యం, వాళ్ళు వెళ్ళే కంపెనీ అంతా వాళ్ళ స్వభావానికి అనుగుణంగానే ఉంటుంది. ఆ స్వభావం ఏంటి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. అందుకని తమోగుణాన్ని మార్చుకొని రజోగుణానికి వెళ్ళి రజోగుణం నుంచి కొంచెం సత్వగుణానికి ఇస్తే ఈ 3 స్థితులు దాటినటువంటి ఆ నిరాకారమైనటువంటి అమ్మ మన దగ్గరే ఉంది, అమ్మతోనే మనం ఉన్నామనేటువంటి విషయం తెలుస్తుందని ఈ కథలో కూడా చెప్పటం జరిగింది. నిన్న మనం ఎంతవరకు చదువుకున్నాము? మా అమ్మ ఈ అమ్మ హేమలేఖ మన హేమచూటుడికి చెప్తుంది. మా అమ్మ, మా నిరాకారమైనటువంటి నిశ్చలమైన అమ్మ నాకు ఒక చెలికత్తెనిచ్చింది. ఏది? నేను టైం స్పెండ్ చేయడానికి ఒక ఫ్రెండ్. ఎవరా ఫ్రెండు? నా బుద్ధి. నా బుద్ధితో నాతో బాగానే ఉంది. ఇదేం చేసింది? పోయి ఇంకొక బ్యాడ్ కంపెనీని సెలెక్ట్ చేసుకుంది. ఏంటి ఆ బ్యాడ్ కంపెనీ? అజ్ఞానం, అవిద్య. మరి అజ్ఞానం, అవిద్య ఊరుకుంటుందా? అదేం చేసింది? మోహంతో దాని పుత్రుడిని తీసుకొచ్చి నా ఫ్రెండ్కి ఇచ్చి పెళ్లి చేసింది. అంటే ఏంటి? ఇప్పుడు ఏమైనాది? ఈ మోహము, బుద్ధి కలిసిపోయినారు. కలిసిపోయిన తర్వాత వీళ్ళకి ఏమైంది? పుట్టిన తర్వాత ఈ పుత్రుడు ఏం చేశాడు? తర్వాత పుత్రుడిని ఇచ్చింది. ఈ పుత్రుడికి ఇంకొక పుత్రుడు పెట్టాడు. ఈ మోహానికి ఎవరు పుట్టారు? అస్థిరుడు అనేవాడు పుట్టాడు. అంటే ఏంటి? ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అజ్ఞానం తర్వాత పుత్రుడు అంటే అల్టిమేట్ ఏంటి? మనసు ఎంటర్ అయిపోయింది. ఇప్పటిదాకా మనసు లేదు, బుద్ధి అజ్ఞానమే చేస్తున్న పనిలోకి మనసు వచ్చిన తర్వాత ఈ అస్థిరుడు ఏం చేశాడు? చెంచల అనేటువంటి మళ్ళీ స్థిరం లేకుండా అటు ఇటు పరిగెత్తేటువంటి ఒక ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఈ చెంచల ఈయన కలిపిన తర్వాత వాళ్ళకు పుట్టిన వాళ్ళు ఒక 5 పుత్రులు పుట్టారు. ఈ పుత్రులను తీసుకెళ్ళి భగవతత్వానికి ఇచ్చేసి వీళ్ళిద్దరు మళ్ళీ సరదాగా ఉండడం మొదలుపెట్టారు. ఈ 5 పుత్రులను ఏం చేసింది? ఎవరు? ఈ జీవ చైతన్యం బలవంతంగా చేసింది. బలం చేసిన తర్వాత ఎవరు దోమను వాళ్ళు ఉంటున్నారు. మళ్ళీ ఈ చెంచల, ఈ అస్థిరుడు వాళ్ళ దగ్గరికి కాసేపు పోయి రావడం, ఇంకో చోటకు పోవడం, ఇదంతా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పింది ఏంటబ్బా నిజం చెప్పాలంటే, ఇప్పుడు ఇంతవరకు నిన్న మనం చదువుకున్న తర్వాత మళ్ళీ ఈ అస్థిరుడు ఏం చేశాడు? ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? మహాసన అని, అంటే ఒక ఆశని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆశతో కలిపి 2 పిల్లల్ని కన్నాడు. ఎవరు? జ్వాలాముఖుడు ప్లస్ 2 ఇంకోటి ఏంటి? అదే చెడ్డ పేరు వస్తుంది ఏదో అంటారు, ఆ 2 కన్నాడు. ఈ జ్వాలాముఖుడు ఎవరు? కోపం. ఇప్పుడు ఆశకేంటి? ఎంతన్నా తీసుకురా అని ఈ ఆశ అంటుంది. ఇంత తిన్నా ఆమెకు తృప్తి కలగడల్లా. ఎప్పుడైతే ఈ పిల్లలిద్దరు ఎవరు? ఆమెకు పుట్టిన ఇష్టమైన పుత్రులు ఎవరు? ఒకళ్ళు కోపము, ఒకళ్ళు చెడ్డ పేరు అనేటువంటిది ఏదో చదువుదాం ఇప్పుడు అన్నారు వచ్చారు. అందుకనేంటి వీడు పాపం ఈ అస్థిరుడు తెస్తున్నాడు. ఈ 5 పుత్రులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అంతా కాజేసుకొస్తున్నాడు, ఇస్తున్నాడు. ఈమెకి ఎక్కడ తృప్తి కలగడల్లా. అందుకని ఈయన ఒక పురాన్ని నిర్మించాడు. ఏంటి? ఒక 10 ద్వారాలతోటి మనమే ఏంటి వాళ్ళ కర్మకు అనుగుణంగా ఒక పురం నిర్మించి తన పిల్లలు వాళ్ళందరితోటి ఉండటం మొదలుపెట్టాడు. ఈ పురాన్ని ఈయన్ని కాపాడుతున్నది ఎవరు? ప్రాణం. ఈయన బెస్ట్ ఫ్రెండ్ ప్రాణం కాపాడుతూ ఉన్నది. ఇలా తిరిగారు చేశారు అంతా అయిపోయిన తర్వాత ఈ బుద్ధికి ఈ జీవ చైతన్యంతో ఉన్నటువంటి ఈ ఫ్రెండ్ అయినటువంటి బుద్ధికి రియలైజేషన్ వచ్చి అప్పుడు అడుగుతుంది, ఏంటి నా పరిస్థితి అని. పద నీకు మంచి పెళ్లి చేస్తాను అని ఒక మంచిగా తీసుకెళ్ళి ఒక గురువు గారికి పరిచయం చేసిన తర్వాత, సాధన చేసిన తర్వాత సత్యం ఏదో అర్థం చేసుకొని ఆ భగవతత్వంతో ఆమె కూడా తాధ్యాత్మం చెందటం మొదలుపెట్టింది. ఇది కథ. ఇందులో ఉన్నదంతా ఏంటి వ్యవహారం? మన మనసు మనని ఎలా ఆడిస్తుందనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పడం జరిగింది. ఈరోజు నేనేం చేస్తానంటే ఈ కథకి కొంచెం కంటిన్యూషన్ ఉంది. నిన్న చదవంది అది చదివేసి రేపు కొంచెం నిదానంగా కొంచెంగా అసలు అంటే ఏంటి, ఈ మూఢత్వంలో ఉన్న వాళ్ళం ఎలా చేస్తాము, మోహం ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, చంచలంగా ఉన్నప్పుడు మనం ఎలా చేస్తాము, అస్థిరంగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, ఇవన్నీ రేపు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఏంటంటే నిన్న చదివినటువంటి కథకి కంటిన్యూషన్ చేద్దాం. నిన్న ఎంతవరకు చదివాము? ఈ మహాసేనను పరిగ్రహించడం వలన నెక్స్ట్ చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం ఫస్ట్ పై పేరా నుంచి చదువుతా. ఎవరు? ఇప్పుడు ఆమె అల్పకాలంలోనే జ్వాలాముఖుడు నింజవృత్తుడు అనేటువంటి కొడుకులను కన్నది. ఆమె ఎవరు? ఈ అస్థిరుడు పెళ్లి చేసుకున్నటువంటి 2వ భార్య మహాసేన అనేటువంటి ఆశపోతైనటువంటి ఒక ఆలోచన ఉంది కదా, ఆమె 2 పిల్లల్ని కనిందట. వారిద్దరూ తల్లికి ప్రియతములుగా ఉన్నారు.
అస్థిరుడు మహాశనయందు ఆసక్తుడైనంతనే జ్వాలాముఖుని యొక్క జ్వాలలచే పీడితుడై గాఢమైనటువంటి మూర్ఛ పొందుచుండును. అంటే ఏంటి? ఆశ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడల్లా ఏమవుతుంది? ఆశ ఈయన కలిసినప్పుడు ఏమొస్తుంది? తీరకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆ కోపం వచ్చినప్పుడు మూర్ఛపడిపోతున్నాడు అని అర్థం. అంతకంటే వేరే చెడ్డగా రాసింది కాదు. ఈ రాసిన వాళ్ళంతా మహా ఋషులు అంతా కూడా పాపం చాలా ఒక స్థితి వెళ్ళిన వాళ్ళు. కాకపోతే ఆ మహా ఋషులు మనని పరిశీలించుండొచ్చు, దాన్ని బట్టి రాసుండొచ్చు. ఎందుకు రాసుంటారు? మనకు తేలికగా అర్థం అవడానికి రాశారు. ఇక్కడ విషయం మనం గ్రహించాల్సింది ఏంటి? ప్రిన్సిపల్ ఏంది, సిద్ధాంతం అని గ్రహించి మనం ఎంతవరకు అది అప్లై చేసుకోవటం జరగాలి. అంటే ఏంటి? ఇలా చెప్పారు కాబట్టి మనకి మనసులో బ్రెయిన్లో పడిపోతుంది. అందుకే మనకి చిన్నప్పుడు కూడా కథల రూపంలో చెప్పేవాళ్ళు. ఎప్పుడో పసిబిడ్డలకి చెప్పిన కథలు ఇప్పటికీ పిల్లలకి గుర్తుంటాయి. ఎందుకుంటాయి? అప్పుడు స్వచ్ఛంగా ఉంటారు కాబట్టి వాటిని క్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఆ మహర్షులు ఏం చేశారు? మనల్ని పసిపిల్లలుగా తీసుకొని మనం బాగుపడాలని, వాళ్ళకి ఏం అవసరం పాపం, ఎప్పుడో 200 సంవత్సరాల నాడు రాసిన పుస్తకం, బాగుపడాలని వాళ్ళు ఇంత తేలికగా చెప్పారు. అంటే ఏంటి? అల్టిమేట్ ఏంటంటే మనము మన మనసుకి బానిసలం. ఇప్పుడు ఈ పుస్తకం వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం మనసుకు బానిసలం కాదు. కూర్చోమంటే మనసు కూర్చునే స్థితిగా మనం తయారు కావాలి. అలా తయారు కావాలంటే మనకున్నటువంటి భయము, కోరికలు, ఆశలు ఇవన్నీ పోవాలి. అవి అసలు ఎందుకు వస్తున్నాయి, ఎలా పోగొట్టుకోవాలని ఈ స్టోరీలో చెప్పటం జరిగింది. నెక్స్ట్ వచ్చి మొత్తం టోటల్గా ఇప్పుడు మన హేమచూడు ఏంటి జ్ఞానయ్యేంత వరకు 4-5 చాప్టర్స్ ఉన్నాయి. ఇది ఊరికినే జస్ట్ చెప్తున్నది అనమాట. ఇప్పుడు ఏం చెప్తుంది? ఏమేం చేసింది? గాఢమైన ఒక్కొక్కప్పుడు నింద్య వృత్తులతో కూడి అందరిచే నిందించబడుచు చచ్చిన వారితో సమానంగా ఉండును. మనకదే అంతే కదా. ఏదైనా కోరిక వచ్చింది, తీరకపోతే తిక్క కోపం వస్తుంది. లేదు, చెయ్యకూడని పని చేశాము. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదా, అనవసరంగా వాళ్ళ మీద బ్యాడ్ ప్రాపగాండా. వాళ్ళు అక్కడికి పోయినారు దొరికారు, ఇక్కడ పోయినారు దొరికారు అంటారు. అక్కడ పోయి వాళ్ళు సాధించేది లేదు, చచ్చేది లేదు. ఎందుకు? ఆ మనసుని ఎట్లా పెట్టుకోవటమో తెలియకుండా ఇటువంటి విషయాల్లో అంతా ఇరుక్కుంటూ ఉంటారు. ఇలా ఏమవుతుంది? చచ్చిన వారితో సమానుడవచ్చు. ఇలా అస్థిరుడు దుఃఖాన్ని పొందుచున్నప్పుడు నా చెలికత్త స్వభావం చేత మంచిదే అయినా పుత్రుని ఎందుగల అమిత వాత్సల్యం చేత వానితో చేరి తాను కూడా దుఃఖిస్తూ మనుములైన జ్వాలాముఖుడు నింజవృత్తుడు వచ్చి కౌగలించుకొనుచుండగా గొడలు మండిపోవుచుండగా లోకముచే నిందించబడుతూ చచ్చిన దానితో సమానం అవుతుండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటిది ఎవరు? ఫస్ట్ ఇప్పుడు మన జీవ చైతన్యంలో, మన భగవతత్వంలో వ్యక్తమైనటువంటి జీవ చైతన్యం మంది కదా. జీవ చైతన్యం అంటే ఏంటి? సోల్ అంటున్నారు కదా. ఈ సోల్ దగ్గర ఉన్నదని ఏంటి? ఈ బుద్ధి అంటే స్వచ్ఛమైంది పాపం. మొదట్లో దానికి ఏం లేదు, పోయి ఇది అవిద్యతో కలిసింది. అవిద్యతో కలిసిన తర్వాత మోహంతో ఆమెకు పుత్రుడిని కానీ ఆ పుత్రుడిని తీసుకొచ్చి ఎవరు ఆ పుత్రుడిని తీసుకొచ్చి మన బుద్ధి దగ్గర ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏం చేసింది? బుద్ధి ఒరిజినల్గా ఏంటి? మంచిదే. కాకపోతే ఏమవుతుంది? ఈమెకేంటి? సహజంగా కొడుకు మీద ప్రేమ ఉంటుంది కదా. ఆ కొడుకుతో మీద ప్రేమతోటి వాత్సల్యం చేత తను కూడా వాటితో చేరిపోయి దుఃఖపడుతూ జ్వాలాముఖుడితోటి పడ్డప్పుడు ఏమో కోపంగా పడుతూ, ఆ తర్వాత ఏంటి? నింజవృత్తుడితో పడ్డప్పుడు నిందలు పడుతూ అలా ఘర్షణ పడుతూ ఉంది. ఇక్కడ అల్టిమేట్ ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ చైతన్యం చూస్తూ ఉంటుంది తప్ప పాపం అదేం పట్టించుకోదు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదంటే ఆ ఒరిజినల్ చైతన్యం అంటే ఆత్మ అన్నారు. ఆత్మ అంటే జ్ఞానం. అసలు స్వచ్ఛమైన చైతన్యం ఏది? ఈ విషయాలతో ఏమీ సంబంధం లేకుండా ఉన్నటువంటి భగవతత్వ చైతన్యం. అదే చైతన్యం మన దగ్గర కూడా ఉంది. కాకపోతే మన నాడిస్తున్నదంతా ఎవరు? మన బుద్ధి, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరం తగిలించుకున్నటువంటి వస్తువులు, మనుషులు. అంతే. ఇప్పుడు ఇక్కడ చెప్పింది కూడా అదే. ఈ ఆశ బోస ఎందుకోసం? వస్తువుల కోసం, మనుషుల కోసం. తీరకపోతే ఏమొస్తుంది? కోపం వస్తుంది. అనవసరంగా అన్యాయంగా తీర్చుకోవాలని వెళితే చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి? బుద్ధి కూడా తప్పదు కదా, ఆమె కూడా తగిలించుకుంటూ బాధపడుతూ ఉంది. అంటే ఇక్కడ బుద్ధి బాధపడుతుంది, మనసు బాధపడుతుంది, ఇంద్రియాలు బాధపడుతున్నాయి, శరీరం బాధపడుతున్నది, వస్తువులు మనుషుల కోసం అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. రేపు మాట్లాడుకుందాం అంతా చదివిన తర్వాత ఒక్కొక్క సెంటెన్స్. చచ్చిన సమానం అవుతుంది. ఆమెతో ఎల్లప్పుడూ కలిసి ఉండి నేను కూడా ఇంచుమించుగా అలాగయ్యాను. జీవ చైతన్యం నేనున్నా, నాకు జ్ఞానం ఉంది, అన్నీ తెలుసు, కానీ నేనేం చేయలేను, సాక్షిగా ఉన్నా. అయ్యో పాపం ఇబ్బంది పడుతున్నారని తెలుసు తప్ప నేను చేయగలిగి నేను లేదు. కాకపోతే నేనేం చేస్తాను? నేను కూడా ఇంచుమించుగా అలా అయ్యాను. నేను అటు చెప్పను లేను, ఇటు కాదు అనలేను, చూడకుండా ఉండలేను. లోపలైతే నా దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి. ఇలా ఏం చేసింది? వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా సఖి కదా, బుద్ధి కదా. అయ్యో అంటే ఏంటి? భగవతత్వంలో వ్యక్తమైన తర్వాత భగవతత్వంతో పాటు కలిపే ఉన్నది బుద్ధి. అందుకని అయ్యో నా బుద్ధి ఇబ్బంది పడుతుంది అని నేను ఇబ్బంది పడుతున్నాను, కానీ నేనేమి చేయలేక గమ్మున కూర్చొని ఉన్నాను.
నెక్స్ట్ చూడండి, మహాశనను పరిగ్రహించడం వలన అస్థిరుడు అస్వతంత్రుడయ్యాడు. ఎప్పుడైతే ఈ అస్థిరుడికి ఫస్ట్ ఏంటి అవిద్య, అవిద్య తర్వాత మోహం, మోహం తర్వాత అస్థిరత, అస్థిరత తర్వాత ఆయనకు తగిలినటువంటి చెంచల మహాసేన, మహాసేన తర్వాత ఇప్పుడు ఈయన పరిస్థితి అనమాట. తర్వాత మహాసేన తర్వాత చెంచలకి ఈయనకు పుట్టినటువంటి 5 పుత్రులు. ఎవరు 5 పుత్రులు? పంచభూతాలు. ఏంటి? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం. ఆ పంచభూతాలు, ఆ పంచభూతాల లక్షణాలు ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, అంతకంటే ఇంకేం లేదు. ఆ జ్ఞానేంద్రియం ఏం చేసింది? ఈ తండ్రిని ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటుకు తీసుకుపోతూ ఉంది. ఆకాశతత్వానికి తీసుకెళ్ళింది అనుకోండి, మంచి మంచి సౌండ్లు, వీణావాద్యాలు, భోజ్యాలు వింటూ ఉంది. అట్లాగే నిన్న మాట్లాడుకున్నాం, మళ్ళీ ఇంకా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. 2 వాయుతత్వానికి తీసుకెళ్ళింది అనుకోండి స్పర్శ, అది బాగుంది ఇది బాగుంది అనుకోవడం. అగ్నితత్వానికి తీసుకెళ్ళింది అనుకోండి రూపం, అక్కడ కంఫర్టబుల్గా ఉంది ఇక్కడ కంఫర్టబుల్గా ఉంది ఫీల్ అవ్వడం. అలాగే నీటి తత్వానికి తీసుకెళ్తే రుచి, భలే మంచి మంచి పదార్థాలు, ఉప్పు కారం ఘాటు అనుకుంటూ ఉంటాం. భూమి తత్వానికి తీసుకెళ్తే రకరకాలవన్నీ కనిపిస్తున్నాయి, కాస్త బాగుంటాం కాస్త బాగలేదు, ఈ స్థితి ఉంది. అంటే ఏంటి? ఈ మనసు ఏం చేస్తుంది? ఏ ఇంద్రియం దగ్గరికి వెళ్తే ఆ ఇంద్రియం ఫీల్ అవుతూ అక్కడ ఉండలేక కొన్నాళ్ళు ఉండొస్తుంది. మన పరిస్థితి కూడా అంతేగా. కంటిన్యూస్గా మనం ఒక పని చేయగలమా? కంటిన్యూస్గా తినగలమా? కంటిన్యూస్గా నిద్రపోవమా? కంటిన్యూస్గా చూడగలమా? అంటే మనం మధ్యలో రెస్ట్ ఫీల్ అవుతాం. ఎందుకు? మనసు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఒకే వస్తువుతో ఎక్కువసేపు ఉండలేదు. అంతకుముందు మాట్లాడుకున్నాం, రేపు ఇంకొంచెం బాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడేంటి? సరే, ఇప్పుడు ఈయనేం చేశాడు? ఇక ఈ మహాశనని ఎప్పుడైతే ఈ అస్థిరుడు పట్టుకున్నాడో ఇంకా ఈయనకు అసలు ఇంకా అస్వతంత్రుడు అయిపోయినాడు. ఇంకా స్వతంత్రం ఏది? ఆశ వచ్చి మన దగ్గర కూర్చుంటే ఆశ తీరిందాక గోళమేగా, తీరకపోతే క్రోధం, తీరితే ఇంకా ఆశ, ఈ స్థితిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? అస్థిరుడు అస్వతంత్రుడయ్యి అతడు ఏదో ఒక కర్మను అనుసరించి ఒక చోట 10 ద్వారాలు గల పురాన్ని పొందాడు. అంటే ఇప్పుడు కర్మకు అనుగుణంగా ఒక ఇల్లు కట్టుకున్నాం అనమాట. ఎవరు కట్టుకుంది? అస్థిరుడు అంటే ఎవరు? మన మనసే. మనసు వల్లనే మన ఈ శరీరం తయారు చేసుకుని దానిలో అతడు భార్యాపుత్రాదులతో నివసిస్తూ రాత్రింబవళ్ళు సుఖం కోరుతూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. మన స్టోరీని. ఇల్లు కట్టుకొని ఏం కోరుకుంటున్నాము? ఇంట్లో భలే సుఖంగా ఉండాలి, అక్కడికి పోతే సుఖం వస్తుంది, ఇక్కడికి పోతే సుఖం వస్తుంది, అది కొనుక్కుంటే సుఖం వస్తుంది, ఇదేగా మన కథ కోరుకుంటూ కానీ అనుభవించేది ఏంటి? దుఃఖం. అంతే కదా. అది పోయి కొందాం అనుకుంటాం, దాని ఖరీదు 10 రూపాయలు, మన దగ్గర 100 రూపాయలు ఉంటాయి, దాని ఖరీదు 200 300 ఉంటుంది. మరి అప్పు చేయాలిగా. అప్పు చేసి కొనుక్కున్న తర్వాత అప్పోడు వచ్చి రేపు అడుగుతాడుగా. అప్పుడు మనకి ఇబ్బందే కదా. అంటే సుఖం కోరుకుంటున్నాం కానీ దుఃఖంలో కోరుకొని పోతున్నాం. ఇక్కడ చెప్పింది ఏంటి? నువ్వు చక్కగా ఉండాలి మనసు అనేది చెప్పబోతాడు. రాత్రి 3 దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. భార్యలిద్దరూ అటు ఇటు లాగుతుండగా ఒక భార్య చపలం, ఒక భార్య ఆశ. చపలం అంటే ఎప్పుడు చిత్తం చపలం తిరుగుతూనే ఉంటుంది. ఆశ అది కావాలి ఇది కావాలని పడుతూ ఉంటుంది. జ్వాలాముఖ నింజా వృత్తుల చేత ఒడలు మండిపోతుండగా ప్రతితనం లోకులచే నిందించబడుతూ వారిని వీడుకొని 5 కుమారుల భవనాలకు వెళుతూ తిరిగి వస్తూ బడలికి చెందుతూ ఎక్కడా సుఖం పొందలేకున్నాడు. అంటే ఏంటి? ఇటు చపలం లాగుతుంది, ఇటు ఆశ లాగుతుంది. వీళ్ళకు పుట్టినటువంటి పుత్రులు ఎవరు? జ్వాలాముఖి. ఇటు కోపం లాగుతుంది, దానివల్ల చెడ్డ పేరు వస్తుంది. ఇది ఏంటి? అక్కడ శాంతి లేదు, ఇక్కడ శాంతి లేవు. ఏదో ఎక్కడికొక్కడికి పోదాం లేని ఆ ఇంద్రియానికి పోయి కాసేపు, ఈ ఇంద్రియానికి పోయి కాసేపు, అద్దిందామని కాసేపు, ఇది మాట్లాడదామని కాసేపు, అది చేద్దామని కాసేపు తోటి అలసిపోతూ ఉన్నాడు. అంటే మనమేనబ్బా, మన గురించే చెప్తున్నాడు. తర్వాత కుమారుడు ఇలా దుఃఖపడడం చేత వాని తల్లి నా చెలికత్తె మిక్కిలి దుఃఖంతో మూర్ఛపోయిందా అని వలె ఆ పురమునందు పడి ఉన్నది. అంతే కదా. కొడుకు ఇబ్బంది పడుతున్నాడని బుద్ధికి ఇబ్బందే కదా. బుద్ధి ఏమైనా చేయగలుగుతుందా? వీడు ఇంత దూరం వచ్చేసారు, చాలా చివరి దాకా వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వెనక్కి పెట్టే సామర్థ్యం బుద్ధి లేదు. ఎందుకంటే ఈ బుద్ధేగా వీళ్ళ అజ్ఞానంతో కూర్చొని ఉంది. దానివల్లనేగా ఈ పెళ్లి వ్యవహారాలంతా జరిగింది. ముందే ఈ బుద్ధికి జ్ఞానం ఉంటే ఇంత కథలు నడిచేవి కాదు కదా. అంటే అర్థం ఏంటి? మనం బుద్ధిని ఫస్ట్లోనే కంట్రోల్ ఎందుకు పెట్టలేకపోయాము? మన పూర్వజన్మ సంస్కారాలు, మన అజ్ఞానం వల్ల. ఆ పూర్వజన్మ సంస్కారం అజ్ఞానం లేకపోతే బుద్ధికి ముందే వివేకం వస్తే వీటిలో మనం వేలు పెట్టాం కదా, ఇంత దూరం నడవదు కదా. ఇప్పుడు ఏం చేస్తుంది? బాధపడుతూ కూర్చున్నది. జ్వాలాముఖ నింజ వృత్తులతో కూడిన మహాసేన శూన్య చేత మామయ్యన మూడిని చేత పోషించబడుతూ సవతి అయిన చెప్పలతో కూడి విజృంభించి అస్థిరుని తన వశంగా ఉంచుకుని ఆ పురంలో ఉండేను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ నింజ నింజ వచ్చా భర్త మామయ్య మూడిని చేత పోషించబడుతూ ఎవరు? ఈ రెండో భార్య మహాసేవని ఏం చేసింది? తన పిల్లలతోటి, ఆ తర్వాత తన అత్తగారితోటి, తన భర్త యొక్క తండ్రి అయినటువంటి మామగారు అయినటువంటి మూడితోటి వాళ్ళని విజృంభించి అస్థిరుని వశం పట్టుకొని అక్కడ ఉండడం మొదలుపెట్టిందట. అంతే కదా. ఆశ. మనం కూడా అంతే కదా. మన సమస్యలన్నిటికీ కారణం ఆశగా. నా సఖి అందరి ప్రీతి చేత నేను కూడా
ఆమెతో కూడా అక్కడే ఉన్నాను. ఇక నేనేం చేస్తాను, నేను నా జీవ చైతన్యం, నా ఆత్మ జ్ఞానం ఉన్నది, నా బుద్ధి ఉండే పక్కన. బుద్ధి అంటే నాకు ఇష్టమయ్యే బుద్ధిని తీసుకొచ్చి మా అమ్మ తగిలిచ్చా. అందుకని బుద్ధి కోసం నేనేం చేస్తున్నాను, నేను కూడా వాళ్ళతోనే పడున్నాను, కూడిన ఆమె యొక్క దుఃఖం చేత నేను కూడా దుఃఖితురాలై చచ్చిన దానివలైనా వారందరినీ రక్షించాలని పూనుకొని ఉన్నాను. నేను అక్కడ ఒక్క క్షణం లేకపోయినా వారెవరూ నిలవలేరు. నేను కదా సర్వాన్ని రక్షిస్తున్నాను. నేను అనేటువంటి జ్ఞానం అక్కడ ఉంది, ఉండబట్టే ఇదంతా నడుస్తున్నది. ఇప్పుడు నా గోలేంది, నా చైతన్యం గోలేంది, వీళ్ళందరినీ రక్షిస్తామనేటువంటి వ్యవహారంగా నేను కూర్చున్నాను. కానీ వాళ్ళు రక్షిస్తామంటే వాళ్ళు రావాలిగా. వాళ్ళ అజ్ఞానం, అవిద్య, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాలు అవన్నీ పెట్టుకొని ఉన్నాయి కదా, మరి ఎట్లా నేను రక్షించబడతాను అని, సరే నేనుంటే కదా ఇదంతా ఉంది, చూద్దాం ఏం జరుగుతుందో అని కూర్చొని ఉన్నాను అంటుంది. నేను శూన్యతో కూడినప్పుడు శూన్యత్వాన్ని, నేనంటే ఎవరు, నా జ్ఞానం, నా జ్ఞానం అవిద్యతో కూడినప్పుడు నేను ఎలా ఉంటాను, అవిద్యలాగానే ఉంటానబ్బా. అంటే నేనేమి చేయగలిగినా, నేను జ్ఞానము, నేను స్వచ్ఛమని నాకు తెలిసినా నేను చేయగలిగింది ఏమి లేదంటే పూర్వజన్మ సంస్కారం నన్ను లాగుతున్నప్పుడు నేను అవిద్యతో ఉంటే అవిద్యగానే ఉంటాను. మూఢునితో మూఢత్వాన్ని, అంతే కదా. రేపు ఒకవేళ నా జ్ఞానం వెళ్ళి మూఢుడితో కలిసిందనుకో, నేను మూఢుడిలాగానే ఉంటాను. అంటే నేను ప్రవర్తించలేకపోవచ్చు, కానీ మూఢుడు ప్రవర్తిస్తుంటే నేను కూర్చొనే ఉంటా. అస్థిరుడితో అస్థిరత్వాన్ని, అస్థిరంగా ఉంది, కదులుతున్నాము, అప్పుడు నేను అలానే ఉంటా. చపలతో చపల చిత్తాన్ని, అంతే కదా. చపలతో నేను నా చైతన్యం జాయిన్ అయిందనుకో, వాడు చపలం ఏం చేస్తున్నా కూర్చొని ఉంటా. జ్వాలాముఖునితో ప్రజ్వలను, వాడు కోపపడుతుంటాడు, నాకు తెలుస్తోంది లోపల వీడు కోపడుతున్నాడని, అయినా ఏం చేయలేను, నేను చూసుకుంటూ ఉంటా. నింజవృత్తునితో నింజమైన వర్తాన్ని పొందుతున్నాను. ఒకవేళ నిందలు వచ్చాయి, వాళ్ళు భరిస్తున్నారు, నేను కూడా భరిస్తున్నాను. అంటే అల్టిమేట్ ఇది, ఇది మొత్తం కలిపి ఇంతమంది కూర్చొని ఉన్నాం. ఏంటది, భగవతత్వం అనేటువంటి చైతన్యంలో నుంచి వచ్చినటువంటి నేను అనేటువంటి ఆత్మజ్ఞానము, ఈ ఆత్మజ్ఞానం పట్టుకున్న బుద్ధి, ఈ బుద్ధి తయారు చేసుకున్న అజ్ఞానం, ఈ బుద్ధి కూడినటువంటి అజ్ఞానం, అజ్ఞానంలో తయారైనటువంటి మనసు సృష్టించుకుంటూ పోతున్నవన్నీ ఏంటి, మూఢత్వము, మోహము, ఆ తర్వాత చపల చిత్తము, అస్థిరత, ఆ తర్వాత ఆశ, ఇదంతా పాత్రలు పెట్టాడు. ఇదంతా మన మనసు చేసుకుంటున్నటువంటి నాటకాలు. చేసుకున్న తర్వాత చివరికి ఏమైంది, నేను నా కర్మ, నేను నా జ్ఞానాన్ని, నేను లోపల ఉంటున్నా, నా జ్ఞానం ఎక్కడ పోయి నిలబడితే నేను కూడా అక్కడ నిలబడటం అయిపోయింది నా పరిస్థితి అని అంటుంది. తర్వాత సఖి యొక్క సంయోగం వల్ల నేను ఇలా ఆయా రూపాలను పొందుతాను. దీనికి నా కర్మ కారణం ఏంది, ఈ బుద్ధిని నేను స్నేహితురాలుగా పెట్టుకొని వచ్చాను. అసలు నాకు బుద్ధి అక్కర్లేదు అనుకున్నాం అనుకో, ఇవన్నీ నాకు సంబంధం లేదు. కానీ మా అమ్మ తీసుకొచ్చి నాకు బుద్ధిని తగిలిచ్చింది కదా, అందుకని ఈ బుద్ధిని నేను వదలడానికి లేదు కదా. పైగా నాకు బుద్ధి కూడా స్వచ్ఛమైందే కదా, బుద్ధి ఏం ఒరిజినల్గా చెడ్డది కాదు కదా, బుద్ధి అంటే కూడా నాకు ప్రేమే కదా. అందుకని నేను నా బుద్ధి కోసం ఇదంతా భరిస్తున్నాను. నేను దానిని వదిలితే అది క్షణంలో నశిస్తుంది, ఏ ప్రాబ్లం ఏం లేదు. నేను వదిలేశాను అనుకో నా జ్ఞానాన్ని, ఆటోమేటిక్గా బుద్ధి కూడా వెళ్ళిపోతుంది. కానీ వారితో కూడి ఉన్న నన్ను చూసి మూఢులైన జనులందరూ వ్యభిచారిణి అని పలుకుచున్నారు. కానీ నిపుణులైన వారు మాత్రం నన్ను నిర్మలదమైన కానీ గ్రహిస్తున్నారు. చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, వాళ్ళకి తెలియదు కదా మన జ్ఞానానికి, మన మనస్సుకి, మన బుద్ధికి, మన ఇంద్రియాలకి, మన అహంకారానికి డిఫరెన్స్ ఏముంది, అన్నీ కలిపి ఒకటే ఉన్నాయి కదా. అందుకని ఆ నేను అనే పదేమే వాడుతున్నాం కాబట్టి నేను కూడా కరప్ట్ అయినా నన్ను అనుకుంటున్నారు. ఎవరికైతే కొద్దో గొప్ప జ్ఞానం ఉంటుందో ఇదంతా కూడా వాళ్ళ స్వభావాన్ని బట్టి చేస్తున్నారు. కానీ లోపల ఉన్నదంతా కూడా దివ్య చైతన్యమేను, ఆ భగవతత్వ చైతన్యమే ఇక్కడ కూడా ఉన్నది. కాకపోతే బుద్ధి కరప్ట్ అయింది కాబట్టి, మనసు కరప్ట్ అయింది కాబట్టి, సెన్సేంద్రియాలు కరప్ట్ అయింది కాబట్టి శరీరం ద్వారా ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నాయని ఎవరికైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు గ్రహిస్తారు అని అంటున్నాడు. తర్వాత ఏంటి, మా తల్లి మహాపతివ్రత, ఎవరు, ఆ శుద్ధ చైతన్యం అని ఆవిడేమిటి, ఒక్క ఆవిడకేం భర్త గిరుతున్నట్టు ఇక్కడ చెప్పటాలంటే అర్థం ఏంటి, అది నిరాకారమైనటువంటి శక్తి, పరిశుద్ధురాలు. ఆమెకేమి నాకు ఈ కోరిక అనేటువంటి సంబంధం ఏమీ లేదు. ఆమె ద్వారా మనం అవ్వడం తప్ప ఆమె నాకు అది కావాలి ఇది కావాలని నేను కోరుకోవటంలా. నిర్మలమైన ఆకృతి కలది. నిర్మలమైన ఆకృతి అంటే అసలు ఆకృతే లేదనమాట, అంటే ప్రశాంతంగా ఉంటుంది అని అర్థం. ఆమె ఆకాశం కన్నా విశాలమైందంటే ఆమె ఖాళీగా ఉంటుంది. పరమాణువు కన్నా సూక్ష్మమైందంటే ఆమె ఉన్నది, కానీ ఆమెను కనుక్కునేటువంటి శక్తి మనకు లేదు. ఎందుకంటే అంత సూక్ష్మత్వం మనకు లేదు కదా. పరమాణువు కన్నా చిన్నది, ఆకాశం కన్నా వ్యాపించినది. ఆమె సర్వజ్ఞురాలైనా ఏమీ తెలియందిగా ఉండును. ఆమె సర్వసామాన్యం. నేను అది చేస్తున్నాను, ఈ సృష్టినంతా నేనే చేశాను అని ఆమె ఎక్కడ చెప్పటల్లా. సర్వమును చేస్తున్నా ఏమీ చెయ్యనట్లే ఉండును. అంతా ఆమె ద్వారా వ్యక్తమైన, ఆమెకేమీ సంబంధం లేదు. ఆమెకు ఒక పేరు ఊరు లేదు. ఒక నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యమే ఆమె పేరు, ఇంకంతకంటే లేదు. సకలానికి ఆమె ఆశ్రయమైన, ఏ ఆధారం లేని దానివలే ఉండును. అన్నిటికీ ఆమె ఆధారమేనైనా నాకేం ఆధారం లేదన్నట్టు ఉంటుంది. ఆమె సర్వానికి ఆధారమై ఉండి కూడా ఎవరికి ఆశ్రయం ఇచ్చినట్లు కనపడదు. అంటే అన్నీ ఆమెలోనే ఉన్నా
ఆమె ఎందులో లేదు. అంటే మనం ఎవ్వరం ఆమెకు సంబంధించిన విషయంగా లేము. ఎప్పుడు ఉంటాము? మనం కూడా ఆమె స్థితికి వెళ్ళి నిరాకారంగా అయినప్పుడు ఆమె స్థితిని మనం కనుక్కోవచ్చు. అన్ని రూపాలు ఆమెవే, అయినా ఆయనకి ఏ రూపం లేదు. అన్నీ ఆమె నుంచే వచ్చాయి కాబట్టి అంతా ఆమెదే, కానీ ఆమె మాత్రం ఏ రూపంలో లేదంటే ఇప్పుడు చేస్తున్న వ్యవహారాలన్నిటికీ మన బుద్ధి మన అజ్ఞానమే కారణం తప్ప భగవతత్వం కారణం కాదు. అల్టిమేట్గా ఆ భగవతత్వ జీవ చైతన్యం అనేటువంటి మన జ్ఞానం కూడా కారణం కాదు. సర్వము ఆమెతో కూడి ఉన్న ఆమె దేనితోనూ కూడి ఉండదు. ఆమె సర్వత్రా ప్రకాశిస్తున్న ఎవని చేత ఎక్కడా తెలుసుకునబడుట లేదు. ఆమె మహానందం గలదై కూడా ఆనందం లేని వారు దానివల్ల ఉండునంటే ఏంటి? ఆమెను కనుక్కునే పరిస్థితుల్లో ఎవరు లేదు, ఆమె కనపడదు. ఆమె తల్లిదండ్రులు వదిలిపెట్టారు, ఆమె తల్లిదండ్రులు లేరు. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ ఆమె ఎవరికి పుట్టల ఉన్నటువంటి ఒక వండర్ఫుల్ శక్తి. ఆమెకి నా వంటి పుత్రికలు సముద్రంలో తరంగాల వల్ల లెక్కలేంతమంది ఉన్నారు. వారందరూ నావలే సఖీ కుటుంబ పరాయణులై ఉన్నారు. సఖీ గణములతో కూడి ఉన్న నేను ఒక మహామంత్రం యొక్క సామర్థ్యం చేత స్వరూపంలో నా తల్లి వలె ఉన్నాను. ఆమెకు లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు. నాకు ఇచ్చినటువంటి ఈ బుద్ధి లాంటి వాళ్ళు కోట్లలో ఉన్నారు. అంటే ఆ సఖి అంటే ఎవరు? బుద్ధేగా. ఫ్రెండ్ని ఇచ్చిందంటే బుద్ధి సఖి. నాకు కోట్ల మంది ఉన్నారు. కాకపోతే ఒక విషయం ఏంటంటే అదృష్టమైన విషయం, నేను నా బుద్ధి నా దగ్గరే ఉన్నా ఆ దివ్య చైతన్యంలో నుంచి వచ్చినటువంటి నేను కూడా చైతన్యాన్నే కాబట్టి ఒకే ఒక మంత్రం, ఒకే ఒక భగవతత్వం ఆ అమ్మ సామర్థ్యం చేత స్వరూపంలో మా తల్లి వలె ఉన్నాను. అంటే ఏంటబ్బా, నిజంగా వీళ్ళ మహామేధావులు. అంటే ఏంటి? సృష్టి వ్యక్తమైనటువంటి వ్యక్తానికి ఏమీ పేరు లేదు, కానీ మరి ఎట్లా వ్యక్తమైంది అంటే జ్ఞానం ఉంది అక్కడ, అంతే కదా. జ్ఞానం లేకపోతే ఇలా నియతి ప్రకారం ఇంత వండర్ఫుల్గా ఎలా జరుగుతుంది? దాన్ని మనం కనుక్కోలేము, అది మేనిఫెస్ట్ అవుతుంది. అక్కడ ఎలాంటి జ్ఞానం అయితే ఉన్నదో మన దగ్గర కూడా అలాంటి జ్ఞానమే ఉన్నది. కాకపోతే ఏంటి, మనం ఈ జ్ఞానాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి దైవత్వాన్ని మర్చిపోవడానికి కారణం ఏంటి? మన బుద్ధి, మన మనస్సు, మన అజ్ఞానం అంటున్నాడు. కాకపోతే అది నేను పట్టుకునేటువంటి సామర్థ్యం నా దగ్గర ఇంకా ఉంది, ఒక మంత్రశక్తి ఉంది అంటే. మంత్రశక్తి ఏం లేదు, ఆ అమ్మ దగ్గర ఏ తత్వం ఉందో అదే జ్ఞానం మన దగ్గరే ఉంది. కాకపోతే వీటన్నిటి వల్ల కప్పబడి ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? వీటన్నిటిని మనం డిలీట్ చేయాలి. ఎప్పుడైతే మనం డిలీట్ చేసామో మన మనసు స్వచ్ఛం అవుతుంది, బుద్ధి స్వచ్ఛం అవుతుంది. మనం ఎలా ఉంటాము? స్వచ్ఛంగా ఉన్నప్పుడు అప్పుడు అమ్మతత్వం భగవతత్వం ఎలా ఉంటుందో అంత సామాన్యంగా ఉంటాము. అది చెప్పింది పాపం. నా సఖి యొక్క పుత్రుడు ఆ పురమునందు తిరిగి తిరిగి ఎప్పుడు బడలికి చెందునో అప్పుడు అస్థిరుడు ఆ తల్లి యొక్క ఒడిలో చేరి గాఢంగా నిద్రించును. ఇప్పుడు ఎవరు? నా సఖి యొక్క పుత్రుడు అంటే ఈ బుద్ధికి ఇవ్వను అజ్ఞానానికి పుట్టిన ఒకడు పుత్రుడు ఉన్నాడుగా, మోహం, మూఢుడు అనేవాడు. వాడేంది పాపం అంతా తిరిగి తిరిగి ఎప్పుడో అప్పుడు బడలికి చెంది అస్థిరుడు తల్లి యొక్క ఒడిలో చేరి గాఢంగా నిద్రించును. మనమే అంటే పగలల్లా అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం, ఆ పిచ్చి ఆలోచన చేస్తాం, ఇవన్నీ చేస్తాం. చివరికి ఏం చేస్తాము? పోయి రాత్రిపూట హాయిగా నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మన మనస్సు మన బుద్ధి ఏమీ పనిచేయదు. అప్పుడు ఎలా ఉంటాము? ఆ అమ్మ ఒడిలో పడుకొని నిద్రపోతాం. అంతేకాదు, నిద్ర లేచిన తర్వాత ఎంత వండర్ఫుల్గా ఉంటాం. దానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు చెప్పింది ఏందబ్బా, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎంతసేపు చెప్పినా మన మనసును మనం పద్ధతిగా పెట్టుకుంటే, బుద్ధిని కనుక పెట్టేసుకుంటే స్వచ్ఛంగా పద్ధతిగా ఉంటాము. ఆల్మోస్ట్ నిద్రపోయినా ఆ భగవతత్వంతో టచ్లోనే ఉంటాం. ఇక్కడ మనం అలా లేంగా తెగ పనులు చేస్తున్నాంగా, మనసుతోటి బోలెడు ఆలోచనలు చేస్తున్నాం, బోలెడు పనులు చేస్తున్నాం, బోలెడు ఘర్షణలు, తర్వాత మనకు వచ్చిన ప్రతి సమస్యకి అవతల వాడే కారణమని మళ్ళీ వాటిని వెతుకుతున్నాం, వాళ్ళని తిడుతున్నాం. ఇవన్నీ మనం జరుగుతున్నాయి ఇన్ని కథలు. మరి చేసిన వాళ్ళం ఎలా ఉంటాం? అలసిపోతాం. అలసిపోయినప్పుడు కనీసం అప్పుడైనా అమ్మ ఒళ్ళో పడుకొని ఉంటాం. అందరు నిద్రిస్తారు, ఎవరు మేల్కొని ఉండరు. అప్పుడు అస్థిరుని యొక్క ప్రియమిత్రుడు ప్రచారుడు అనే పేరు గలవాడు ముందున్న 2 ద్వారాల్లో సంచరించుచు పురాన్ని రక్షించుచుండును. ఇప్పుడు వీళ్ళందరూ నిద్రపోయినారు. మరి నిద్రపోయినప్పుడు మరి ఈ పురాన్ని రక్షించాలిగా, పురం ఉండాలిగా. ఎవరు రక్షిస్తారు ఈ పురాన్ని? 2 రక్షిస్తాయి అంటున్నారంటే ఎవరు? ప్రాణం రక్షిస్తోంది అంటారు. మన దగ్గర ప్రాణం ఉంది. ఎవరు 2 పురాలంటే ఎవరు? ముక్కులో నుంచి తీసుకునే మన ఒక గాలి, అంతకంటే ఇంకేం లేదు. ఇది వీడు రక్షిస్తూ ఉండను. అస్థిరుడు తల్లి అయిన నా సఖి పుత్రునితో రోజు నిద్రిస్తున్నప్పుడు ఆమె యొక్క అత్త చెలికత్త అయిన శూన్య పుత్రునితో కూడా వారందరినీ ఆవరించి రక్షించును. అంటే ఏంటి? ఇక్కడ నిద్రపోతున్నప్పుడు కూడా మనం ఇంకా భగవతత్వ స్థితి లేదు కాబట్టి ఆ అస్థిరిని నిద్రపోతున్నప్పుడు కూడా అత్త చెలికత్త అయిన శూన్య పుత్రునితో కూడా వారందరినీ ఆవరించి రక్షించును. అంటే అప్పుడేంది? ఈ అజ్ఞానం ఈ జ్ఞానం ఇవన్నీ కూడా ఆమెను మనని రక్షిస్తూనే ఉంటుంది. అంటే నిద్రపోతున్నప్పుడు మనం రక్షణలోనే ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ప్రాణం ఉంది, ప్రాణం ఉన్నవాడు రక్షిస్తున్నాడు, మిగిలిన విషయాలు కూడా మనని రక్షిస్తున్నాయి. అలా అందరూ నిద్రించిన తర్వాత నేను మా తల్లిని చేరి ఆమె కౌగిటిలో ఆనందంగా ఉంటాను. మరలా వారందరూ లేచిన వెంటనే వారి వెంట వెళ్తాను.
ఈ లోపల ఉన్నటువంటి నా దగ్గర ఒక జ్ఞానం ఉంది కదా, ఈ బుద్ధి మనసు ప్రాణం వీటేవి సంబంధం లేకుండానే నా దగ్గర ఆ జ్ఞానం ఉండబట్టే నేనున్నా. ఆ జ్ఞానం ఆ రాత్రి పూట వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏంది, నేను కూడా మా అమ్మతోనే ఉంటాను. అల్టిమేట్ ఏంటి, ఆ నిద్రాస్థితిలో మన మనసు పనిచేయనప్పుడు మనకి భగవతత్వానికి తేడా లేదని చెప్తున్నాడబ్బా. ఇంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. అంటే ఏంటి, మన మనసుకి ఎలాంటి ఆలోచనలు లేవు, ఎలాంటి రియాక్షన్స్ లేవు, ఎలాంటి కోరికలు లేవు. మనకి భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. అప్పుడు మనసు ఎలా ఉంటుంది, మన మనసు నిశ్చలంగా, నీళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటాయో అంత ప్రశాంతంగా ఉంటుంది. కాకపోతే ఏ చిన్న కోరిక వచ్చినా ఈ జ్ఞానం కూడా వెళ్ళి దానితో కనెక్ట్ అయిపోతుంది అని చెప్తున్నాడు. అంతకంటే ఇంకేం లేదు. ఆ అస్థిరులకు మిత్రుడైన ప్రచారుడు మహాబలం గలవాడు. ఎవరు, ఈ ప్రాణం ఉంది కదా, వీడికి విపరీతమైన బలం. మన దగ్గర ఉన్న ప్రాణం, వాడు ప్రతిదినం అస్థిరుడు మొదలైన వారిని పోషించును. ప్రాణమేగా పోషించేది, మనం ఆహారం తీసుకునేది ప్రాణమే ఆహారం తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మాత్రమే మన దగ్గర ఉన్నటువంటి మన ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి, కర్మేంద్రియాలు పనిచేస్తాయి. దాంతోపాటు మన మనసు, మన బుద్ధి, మన అహంకారం అవి కూడా జడమే, అవి కూడా పనిచేస్తాయి. అంటే ఈ ప్రచారకుడు తీసుకునేటువంటి ప్రాణం ఆహారం వల్లనే వాడు ఉన్నాడు. వాడు ఒక్కడే అనేక విధాలుగా రూపొంది పురవాసులని అందరినీ పరస్పర సంబంధం గలవానిగా చేసి రక్షించను. ఈ ప్రచారుడు ఉన్నాడు కదా, ఈ ప్రాణం ఉంది కదా, ఈ ప్రాణం ఉండబట్టే మన ఇంద్రియాలు, మన శరీరం, మన మనసు, మన బుద్ధి అవన్నీ ఉన్నాయి. హారంలో కూర్చబడిన మణులు దారం తెగిపోతే ఎలా రాలిపోనే, అలాగే వాడు లేకపోతే వారందరూ ఎవరికి వారుగా విడిపోయి నాశనం చెందుతారు. సపోజ్ ఈ ప్రాణం లేదనుకో, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇంక మనసు లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, చపలం లేదు, ఆశ లేదు, జ్వాలాముఖులు లేడు, కోరికలు లేవు, ఏమీ లేదు. దారం కొట్టినటువంటి తెగిన పూసలు పడ్డట్టుగా ఎటువంటి వెళ్ళిపోతాయి. ప్రాణం పోయిందంటే మనం అందరం వెళ్ళిపోతామని చెప్పటం. అలా వారందరూ ఎవరు విడిపోయి వాడు నాతో కూడి నా చేత సంజీవితుడై నన్ను వారందరితో కూర్చుచూ ఆ పురంలో సూత్రధారుడుగా ఉన్నాడు. ఎవరు వాడు, ఈ ప్రాణం అనేవాడు నీ లోపల ఉన్నటువంటి నా జ్ఞానంతో కూడి నా చేత సంజీవితుడై నా జ్ఞానంతో వాడు బతుకుతూ అందరితో కూర్చుచు ఆ పురంలో సూత్రధారుడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏంటి, మనం బతికుండడానికి కారణం ఏంటి, మన దగ్గర మన లోపల ఉన్నటువంటి మన జ్ఞానం, మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం. ఈ ప్రాణాన్ని నేను రక్షిస్తున్నాను. నా జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వం అయినటువంటి జ్ఞానస్థితి నా దగ్గర ఉంది కాబట్టి ఈ ప్రాణాన్ని రక్షిస్తున్నాను. ఈ ప్రాణం ఉండబట్టే మిగిలినవన్నీ నడుస్తున్నాయి. మేమిద్దరం కలిసి ఆ పనులు చేస్తున్నాము అని చెప్తుంది. అల్టిమేట్ ఏంటి, నిజమైంది ఏంటి, దివ్య జీవ చైతన్యం, ఆ భగవతత్వ చైతన్యం ఒక్కటి అదే సత్యం. అది ఉండడం వల్లనే ప్రాణం ఉన్నది. ప్రాణము అది కలిపి పనిచేస్తున్నాయి. అందుకనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. ఇచ్చ అంటే ఏంటి, కోరిక కోసమే మనం ఉన్నాం. కాకపోతే మన బుద్ధికి వివేకం తీసుకొని వస్తే ఈ కోరిక నాకు అవసరమా కాదా, ఎట్టూ ప్రకృతిలో మనమంతా వెళ్ళిపోయేవాళ్ళమే. ఈ వెళ్ళిపోయేదానికి చిన్న చిన్న చితక కోరికలు ఎందుకు, సత్యం ఏంటో దాన్నే గ్రహిస్తామనేటువంటి కోరిక స్థితికి మనం రావాలి. అంటే ఆ ఇచ్చ పెట్టుకుంటే, దానికోసం మనం చూసుకుంటూ ఉంటే దాన్నే ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి, మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఇప్పటిదాకా మన జ్ఞానం ఏంటి, ఈ మనసు బుద్ధి చేస్తున్నటువంటి పిచ్చి పనులన్నీ ఊరికినే చూస్తూ కూర్చున్నది. అలా కాకుండా ఇవన్నీ లేకపోతే దానికి ఎలాంటి ఆలోచన లేదు, దానికి భగవతత్వానికి పిసరంత కూడా తేడా లేదు. అది చెప్తున్నాడు. అంతేనబ్బా. ఈ పురం నశిస్తే వాడు అందరినీ వేరొక పురానికి తీసుకొని పోవును. ఇలా ప్రచారాన్ని ఆశ్రయించి అస్థితుడు విచిత్రములైన అనేక పురాలకు అధిపతయ్యాడు. అంటే ఏంటి, సపోజ్ ఈ పురంలో ఈ ప్రాణం పోయింది అనుకోండి, ఇంకో పురానికి పోతారంటే ఇంకో ఇల్లు కట్టుకొని వెళ్తారు. అంటే పునర్జన్మని చెప్పకుండా చెప్తున్నాడు. భార్యాపుత్రులు ఉన్న మహాబలుని, ఇది పూర్తి చేద్దాంలే. భార్యాపుత్రులు ఉన్న మహాబలుడైన ప్రచారణ యొక్క ఆశ్రయం ఉన్న నేను అండగా ఉన్న అస్థిరుడు అన్ని విధాలుగా దుఃఖాన్ని పొందును. ఈ అస్థిరుడు అంటే ఎవరు, ఈ మనసుకు ఆల్రెడీ భగవతత్వం నేనున్నాను, ప్రాణం ఉంది, ఇన్ని ఉన్నా వీడు తగిలించుకున్నటువంటి ఈ చెత్త వ్యవహారాల వల్ల వాడికి ఎప్పుడూ రవ్వంత కూడా సుఖం లేకపోగా ఎప్పుడు దుఃఖం పొందుతూ ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు 5 పుత్రులు వారిని 5 వైపు లాగుతారు. మన ఇంద్రియాలు లాగుతూనే ఉంటాయి కదా. తర్వాత ఒక్కొక్కప్పుడు చపలతో కూడినప్పుడు మిక్కిలి చెంచలుడై వేదం పొందుతాడు. ఒకప్పుడు మహాశనకు ఒక ఆహారం సంపాదించుడు పరిగెత్తుతాడు. వేరొకప్పుడు జాలాముఖితో విజృంభించి ఆపాతపస మంట పుడుతుండగా శాంతింప చేసుకున్నట్టు ఒక ఉపాయం తెలియక మూర్ఛను పొందుతాడు. నింజ వృత్తులతో కూడినప్పుడు ఇతరులతో నిందించబడి బెదిరించబడి దుఃఖిస్తూ చచ్చిన వారితో సమానంగా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, మన దగ్గరే భగవతత్వం ఉందనేటువంటి విషయం ఉన్నా వాడికి ఆ విషయం తెలియకుండా వీళ్ళు నానా కష్టాలు పడుతున్నాము అని చెప్తున్నాడు. దుష్కుల ముందు పుట్టినటువంటి అస్థిరుడు దుష్టులైన భార్యాభక్తులతో కూడి
వారి అందరి మోహం చేత ఎల్లప్పుడూ వెంట తిరుగుతూ ఒకప్పుడు నగరాల్లో మరొకప్పుడు నీచ ప్రదేశాల్లో నివసించుతూ క్రూర మృగాలతో నిండిన అరణ్యాల్లో ఎండలు మండిపోచుండి ఎడారిల్లో నీరు గడ్డగడ్డుచుండ శీతల ప్రదేశాల్లో దుర్వాసన ప్రబలుచుండు ప్రదేశాలలో చీకటి గుహలలో నివసిస్తూ అస్థిరుడు ఎంతో దుఃఖాన్ని పొందను. కుమారుని దుఃఖం చేత నాసకి కూడా దుఃఖించును. సహజంగా పరిశుద్ధురాలైన నేను అయినా ఆమెను ఆ కుటుంబాన్ని అనుసరిస్తూ నేను కూడా నిష్కారణంగా 3 రాళ్ళు అయ్యాను. ఎడారిలో వేసవి ఎందు ప్రయాణం చేయవాడు దప్పికను ఎలా తీర్చుకోలేడో అలాగే దుష్ట సాంగత్యం కలవాడు ఎక్కడ కొంచెమైనా సుఖం పడలేడు. వీడి అస్థిరుడి బుద్ధి మారలేదు. మారినప్పుడు ఏం చేస్తాడు? ఒక పురాన్ని వదిలిపెడతాడు, ఇంకో చోటానికి వెళ్తాడు. మళ్ళీ ఎవరు? ఈ సంగామం అంతా. మనం కూడా అంటే మనం అంటే ఏంటి? వీడి బుద్ధి, వీడి భార్య, వీడి చపలం, వీడి అస్థిరత్వం అంటే ఏంటి? నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఒకవేళ చనిపోయామంటే మళ్ళీ దేవతలుగా మనం పుట్టాం. మనం జ్ఞానస్థితికి రాకపోతే మళ్ళీ నేను పోతే మళ్ళీ నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఇవే కష్టాలు, ఇవే సుఖాలు, ఇవే దుఃఖాలతో వస్తాం. అల్టిమేట్ ఏంటి? మనల్ని మనం మార్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? ఇప్పుడు ఈ సరంజామాన్ అంతా నేర్చుకొని మళ్ళీ అడవుల్లో పుట్టడమో లేదా పురుగులుగా పుట్టడమో పుట్రలుగా పుట్టడమో లేకపోతే ఇంకెక్కడన్నా ఉండడమో ఇవన్నీ చేస్తుంటారు. నా కర్మ, నా జ్ఞానం కూడా వాళ్ళ వెంట పడిపోతూనే ఉంటుంది. ఎందుకు? వాళ్ళు మారందే. ఇప్పుడు నేను నా ప్రాణం, నేను జ్ఞానస్థితి ఉంటే కదా వాళ్ళు వచ్చేది. ఈ జ్ఞానము, ఈ ప్రాణము, ఈ మనసు, బుద్ధి, అహంకారం అన్నీ తిరుగుతూనే ఉంటాయి. అందుకని నేను కూడా 3 రాళ్ళే అయిపోయినాను. అందుకని ఎందుకు? నా దుష్ట సాంగత్యం వల్ల ఆ బుద్ధిని నేను తెచ్చుకోలేకపోతే నాకు ఈ పరిస్థితి లేదు కదా, కానీ తెచ్చుకున్నాను. ఇప్పుడైనా మరి మారగలిగే అవకాశం ఉందా? తెచ్చుకున్నప్పుడు తీసేసుకుంటే పోతుంది కదా, ఇక్కడ చెప్తున్నాడు. ఇలా చాలా కాలం గడిచిన తర్వాత ఒకనాడు నా చెలికత్త అత్యంత దుఃఖం చేత వికల చిత్తయ్యి నన్ను రహస్యంగా కలుసుకున్నది. పడింది 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 అప్పటికి రియలైజేషన్ వచ్చి అప్పుడు వచ్చి విషయం అడుగుతోందిట. ఆ అమ్మ ఆమె నన్నే ఆశ్రయించి ఉపాయాన్ని పొంది మంచి భర్తను కైగొని తన కుమారుని జయించి వాని పుత్రులు మొదలగు వారిని చంపి కొందరిని బంధించి నాతో కూడి మా తల్లి యొక్క పురానికి వడిగా చేరింది. కల్మషమును తొలగించుకున్న నాసకి మా తల్లిని మాటిమాటికి కౌగలించుకుంటూ ఆనంద సముద్రంలో మునిగిదాలిన వాళ్ళు అయ్యింది. కావున నాథ, నీవు కూడా అలాగే చెలికత్త వల్ల పుట్టినటువంటి దుర్వర్తనని నిగ్రహించి మీ తల్లిని చేరి నిత్యమైన సుఖాన్ని పొందును. నేను అనుభవించిన వృత్తాన్ని, సుఖాన్ని కలిగించు దానిని నీకు చెప్పాను అంది. ఇప్పుడు ఇంకేం చేసింది? ఇలా కొన్నాళ్ళు సంవత్సరాలు గడిచిన తర్వాత దీని సఖి ఉంది కదా, ఎవరు అంటే మన బుద్ధికి కొంచెం మార్పు కలిగితే ఎట్లా నేను బయటపడాలని మళ్ళీ ఎవరిని అడుగుతోంది? లోపల ఉన్నటువంటి మన జ్ఞానాన్ని. అంతే కదా, మనం మారాలనేటువంటి శక్తి రావాలి, మళ్ళీ మార్చుకునే ఎబిలిటీ రావాలి. ఈ 2 ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి. బయట మనకు నార్మల్గా ఒక గురువు ఉన్నాడు కాదు, కానీ గురువు కూడా ఏం చేయగలుగుతాడు? మనం మారాలనేటువంటి విషయం మనకి రావాలి. మారే శక్తిని మనం పెంచుకున్నప్పుడే ఆ గురువు పాటలో మనం వెళ్ళగలుగుతాం. ఇది వచ్చిన తర్వాత అప్పుడు చెప్పిందట, పద నీకు మంచి భర్తను పరిచయం చేస్తాను, వాళ్ళు చెప్పినట్టు విని నువ్వు మంచిగా ఉండు అని ఒక గురువును పరిచయం చేసిందట. అంటే గురువు అంటే సత్సాంగత్యాన్ని తీసుకెళ్ళింది. అప్పుడు ఈమెం చేసింది? విషయాన్ని అర్థం చేసుకొని పుత్రుల్ని అంటే ఏంటి? ఈ మనసును చంపేసి, ఈ మనసు తయారు చేసుకున్న చెత్తా చెదారాన్నంతా చంపేసి ఆల్రెడీ హాయిగా నాతో పాటు మా అమ్మతో కూడి పురానికి చేరి అమ్మని కౌగలించుకుంటూ సుఖంగా ఉన్నది అంటాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత మొత్తం చెప్పింది ఏంటి? మనం తయారు చేసుకున్నామో మనం వదిలించేసుకోవాలి. ఎప్పుడైతే మనం వదిలించేసుకుంటామో అప్పుడు మనం స్వచ్ఛంగా తయారవుతాం. మనం వదిలించుకోకుండా మనం ఎక్కడికి ఏమీ సాధించలేము. మరి వదిలించుకోవాలంటే మరి సన్యాసాశ్రమానికి వెళ్ళాలా? అక్కర్లా. ఎక్కడ వదిలించుకోవాలి? మన మనసులో వదిలించుకోవాలి. మనకు తెలుస్తుందిగా, ఎప్పుడైతే మనకు అజ్ఞానం లేదో మన మనసు వేస్తున్నటువంటి నాటకాలు మనం గ్రహిస్తాం. బుద్ధికి వివేక వైరాగ్యం ఉందో ఇక్కడ వేలు పెట్టవాకు వద్దు అంటాం. ఎప్పుడైతే మనం ఆ స్థితి ఉంటామో మన మనసుని ఈ చపలానికి, ఈ అస్థిరత్వానికి, ఆ తర్వాత ఇంకా ఆశకి, తర్వాత జ్వాలాదానికి, చెడ్డ పేర్లకి ఏమి తీసుకెళ్లకుండా ఉంటాం. అంటే పాపం ఈ కథలో ఆమె చెప్పింది ఏంటి? నాథ, నీ దగ్గర మనసు ఉంది నాయన, ఈ బుద్ధిని కొంచెం జాగ్రత్తగా వాడు అని ఆమె కథ రూపంలో చెప్పింది. రేపు ఇంకొంచెం అర్థమయ్యేట్టుగా మళ్ళీ ఇది చదవకుండా కొంచెంగా ఈ మనసు గురించి మనం ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అవుతుందో మనం కొంచెం క్యాజువల్గా రేపు మాట్లాడుకుందాం. నమస్తే. వండర్ఫుల్ అప్ప. అంటే ఏంటి? కేవలం మన గురించే చెప్పింది. మనం ఎలా మన మనసుని, బుద్ధిని, మన ప్రాణాన్ని, మన ఇంద్రియాలని, మన శరీరాన్ని పద్ధతిగా పెట్టుకుంటూ మన ఎదురుగా మనకు సమస్యలు ఏముంది? భార్య, పిల్లలు, ఆస్తులు, అంతకంటే ఏం లేదు. అవి ఎంతవరకు అవసరమో అంతవరకు మన మనసు గ్రహిస్తూ ఎక్కువ ఆశపడకుండా, ఎక్కువ కోపం పడకుండా ఎలా మనం ఆ నిశ్చలమైనటువంటి స్థితిలో మనసుకి ఏ ఆలోచన కనుక లేకపోతే మనమే ప్యూర్ కాన్షియస్నెస్. ఆలోచన ఉందంటే మన మనస్సు, ఈ ఆలోచన దేని మీద నిలబడితే
అంత మనసు అంతే. అంటే మన ఇంటలెక్ట్ దేని మీద నిలబడితే అది మనం పట్టుకున్నట్టు లెక్క. అది మనం ఎంతవరకు ఎలా ఉన్నామనేటువంటి విషయాన్ని మన మనసు మన బుద్ధితోనే మనం గ్రహించాలి. దానికి ఎలా చేయాలో నెక్స్ట్ అంతా చెప్పబోతాడు. కాకపోతే దీన్నే రేపు 1-2 రోజులు మాట్లాడుకొని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నమస్తే.